ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనిలాగున చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇశ్రాయేలులకి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు. దేవుని సన్నిధిలో కనబడుట కొరకై మీరు సిద్ధపడండి అని ప్రభువు మనకు ఈ నెలలో వాగ్దానం చేశారు. నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తానని వాగ్దానం చేశారు. అలాగే మనం గత 3 వారాలుగా దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదముల గురించి మనం ధ్యానించాం. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆలకించబడుతుందని, దేవుని సన్నిధిలో నిత్య సంతోషం మన కొరకు ఉన్నదని, ఆయన సన్నిధిలో ఘనత ఉన్నది, ప్రభావము ఉన్నది అని మనం వాక్యంలో చూసాము. గత వారం కూడా రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వారు నా సన్నిధిలో నిలిచి ఉంటారు అని ప్రభువు చెప్పారు. దేవుని సన్నిధిలో ఎందుకు వాళ్ళు నిలిచి ఉంటారు అంటే, వారి పితరులు ఆజ్ఞ ఇచ్చిన దానిని వారు నెరవేర్చారు, దాన్ని అనుసరించారు, విధేయులయ్యారు గనుక దేవుని సన్నిధిలో వారు ఉంటారని ప్రభువు చెప్పారు. వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు: ద్రాక్షారసము త్రాగకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, పొలములో ద్రాక్ష తోటలు నాటించకూడదు, విత్తనములు విత్తకూడదు, గుడారములోనే మీరు నివసించాలి. వారికి 5 విధములైనటువంటి కార్యములను వారి పితరులు ఆజ్ఞాపించారు. అలాగే వారు దాన్ని నెరవేర్చారు గనుక వారు దేవుని సన్నిధిలో ఉంటారని ప్రభువు చెప్పారు. వాటి ఆత్మీయమైన అర్థములని మనం గత వారం ధ్యానించాం. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి అంటే దేవుని ఆజ్ఞకి మనం లోబడాలి, విధేయత చూపి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆమోసు గ్రంథములో మనం ఇందాక వాక్యం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులారా, మీరందరూ నా సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుడి అని. దేవుని సన్నిధిలో మనం కనబడేదానికి సిద్ధపడాలి. ఎక్కడెక్కడో కనబడేదానికి సిద్ధపడుతున్నారు. దేవుని సన్నిధిలో కనబడేదానికి సిద్ధపాటు అనేది అవసరం గనుక ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడాలి. ఇశ్రాయేలులకి దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశారు. అయినను సరే వాళ్ళు దేవుని తట్టు తిరిగిన వారు కారు. ఈ అధ్యాయం అంతటిలో కూడా ప్రభు చెప్తారు, నా తట్టు తిరిగిన వారు కారు, నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు వారికి తీర్పులనిచ్చినా, ఉగ్రత వారి మీదకి వచ్చినా వారు దేవుని తట్టు తిరగలేదు. భాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలు నలగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పు వారలారా, ఈ మాట ఆలకించుడి. ఇశ్రాయేలుని ఇక్కడ షోమ్రోను పర్వతముల మీదనున్న భాషాను ఆవులతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. పర్వతాల మీద ఉన్నటువంటి గడ్డిని బాగా మేసిన ఆవులు అవి బాగా బలిసిపోయి ఉన్నాయి. బలిసినటువంటి ఆవులు ఇక మాట వినకుండా, లోబడకుండా ఉన్నట్టుగా వాక్యంలో రాయబడింది. ఇశ్రాయేలు కూడా దేవుని మాటకి లోబడకుండా, దేవుని మాటకి విధేయత చూపకుండా ఉన్నట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ప్రభు వారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నారు. నా సన్నిధిలో మీరు కనబడుట కొరకై మీరు సిద్ధపడండి అని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనమందరము దేవుని సన్నిధిలో కనబడాలని, అందుకు మనకు ఒక సిద్ధపాటు ఉండాలని ప్రభు చెప్తున్నారు. పరలోక రాజ్యమునకు వచ్చిన ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పినప్పుడు 10 మంది కన్యకలను పోలి ఉన్నది.
వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. వీరందరూ పరలోక రాజ్యం యొక్క విందుకు పిలువబడిన వారు. అయితే వారందరూ కునికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ మనుష్య కుమారుని యొక్క పెండ్లి కుమారుని స్వరం వినబడింది. 5 వారి దివిటీలను వెలిగించి ఆయనతో వెళ్ళిపోయారు. మరొక 5 నూనె లేనందున వారి దివిటీలు వెలిగించలేక వారు మరలా లోకంలోనికి వెళ్ళిపోయారు నూనె కొనుక్కోవడానికి. సిద్ధపాటు అందరికీ ఉంది, 10 మందికి సిద్ధపాటు ఉంది, కానీ 5 మాత్రమే సమయానికి లేచి వెళ్ళిపోయారు. మరొక 5 వెనుదిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయారు. నూనె కొనుక్కొని ఆ తర్వాత వచ్చి తలుపు తెరవమంటే మీరు ఎవరో మిమ్మల్ని ఎరగనని చెప్పారు. అందరికీ సిద్ధపాటు అనేది ఉంది, కానీ అది సమయానికి అనుకూలమైనది కాదు. మీరందరూ సిద్ధపడే వస్తున్నారు ఆరాధనకి, అందరూ సమయానికి రావటలేదు. కొంతమంది బుద్ధి కలిగిన కన్నికల్లాగా వస్తున్నారు, కొంతమంది బుద్ధి లేని కన్నికల్లాగా వస్తున్నారు. సిద్ధపాటు అయితే ఉంది, కానీ సమయానికి అనుకూలంగా ఆ సమయం దాటిపోక మునిపే దేవుని సన్నిధిలో కనిపించట్లేదు. పెండ్లి కుమారుని స్వరం అర్ధరాత్రి వినబడేసరికి 5 కనబడ్డారు సిద్ధపడిన వాళ్ళు. సిద్ధపాటు ఉంది, కానీ మరొక 5 అక్కడ కనబడలేకపోయారు. కనుక మన దేవుని సన్నిధిలో సిద్ధపడి కనబడాలి. కనబడుట కొరకే మనం సిద్ధపడాలి. ఏదో నేను వెళ్తున్నాను కదా, ఏదో ఒక సమయానికి వెళ్తున్నాను అని మనం అనుకోకూడదు. అది చాలా తప్పైన కార్యం. ప్రతి వారము హెచ్చరిస్తూనే ఉన్నాం, అయినను లోబడట్లేదు. ఇజ్రాయిల్ని కూడా ఇలాగా ప్రభు హెచ్చరిస్తూనే వచ్చారు, అయినను వారు ఆయన తట్టు తిరిగిన వారు కాదు. 6వ వాక్యం చివరిలో ఉంటుంది, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అని. 8వ వాక్యంలో చూస్తాం, నా తట్టు తిరిగిన వారు కారు. 9వ వాక్యం చివరిలో నా తట్టు తిరిగిన వారు కారు. 10వ వాక్యం చివరిలో నా తట్టు తిరిగిన వారు కారు. 11వ వాక్యం చివరిలో నా తట్టు తిరిగిన వారు కారు. ప్రతి వాక్యంలో ప్రభు చెప్తూనే వచ్చారు, మీరు నా తట్టు తిరగలేదు అని. ప్రతి వారం హెచ్చరిస్తూనే ఉన్నాం, అయినా మీరు లోబడట్లేదు, దాన్ని మీరు అనుసరించట్లేదు. సిద్ధపాటు అనేది ప్రభు సన్నిధిలో కనబడేదానికి ఒక సిద్ధపాటు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కనబడాలి. ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును అని 84వ కీర్తనలో మనం గమనిస్తాం. చూడండి, 84వ కీర్తన 7వ వాక్యం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చెయ్యుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలి. ఏ ఒక్కరు విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో సియోనులో ఆయన ఎదుట కనబడాలి. మనమందరము దేవుని ఎదుట కనబడాలని ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను అప్పగించుకున్నారు. తండ్రి అయిన దేవుని ఎదుట మనల్ని నిలవబెట్టాలని ఆయన సన్నిధిలో ప్రభువైన యేసు మన కొరకై ఆయన అప్పగించుకున్నట్లుగా వాక్యంలో రాయబడింది. గనుక దేవుని సన్నిధిలో మనం కనబడాలి. జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మెలకువతో ప్రార్థించుడి అని యేసయ్య చెప్పారు. దేవుని సన్నిధిలో మనం కనబడుట కొరకై మెలకువతో మనం ప్రార్థన చెయ్యాలి. మెలకువతో కూడిన ప్రార్థన మనకున్నప్పుడే దేవుని సన్నిధిలో మనం కనబడతాం. జరగబోయే వీటి నెల్లను తప్పించుకొని ఏమి జరగబోతున్నాయి, మనుష్య కుమారుని యొక్క రాకడ సమీపించినప్పుడు ఎన్నో విపత్తులు, అపాయములు, ఉపద్రవములు జరుగుతాయి. వీటన్నిటినీ మనము తప్పించుకోవాలి. వాటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడేదానికి మనకు శక్తి కావాలి. అందుకే మన మెలకువతో కూడిన ప్రార్థన అనేది మనకు అవసరం.
ఈ మెలకువతో కూడిన ప్రార్థన ద్వారానే ప్రభు సన్నిధిలో మనం నిలవబడగలుగుతాం, దేవుని సన్నిధిలో మనం కనబడగలుగుతాం. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. వీరు ఎవరు అని మనం గమనించినప్పుడు 4వ వాక్యములో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరములో నివసించేవారు ఆయన సన్నిధిలో సియోనులో ప్రభు ఎదుట కనబడతారు. దేవుని మందిరములో నివసించేవారు. మన నివాసము అనేది మనం ఎక్కడ ఏర్పరచుకోవాలి? దేవుని మందిరములో మనము నివాసం ఏర్పరచుకోవాలి. దేవుని మందిరములో మనకు ఒక నివాస స్థలము అనేది ఉండాలి. దావీదు అంటాడు, పిచ్చుకలకు నీ బలిపీఠము యొద్ద నివాసము కలదు అని. దేవుని మందిరములో బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసం ఉంటున్నది. కనుక మనమును దేవుని సన్నిధిలో ఒక నివాసమును మనం ఏర్పరచుకోవాలి. ఆ నివాసములో మనం నివసిస్తుండాలి. దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. దావీదు మహా గొప్ప రాజు. ఆయన దేవుని యొద్ద ఆయన ఒక వరం అడిగినప్పుడు, నీ ఆలయములో నీ ప్రసన్నతను నేను చూడాలి అని అడిగాడు. దావీదు ప్రభు సన్నిధిలో కోరుకున్న వరం దేవుని ఆలయములో ఆయన ప్రసన్నతని చూడాలని కోరుకున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రభు ఏ వరం కావాలో కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? మీకు ఏదో అవసరాన్ని బట్టి వరాలు కోరుకుంటారు. కానీ దావీదు అక్కడ కోరుకున్నది, దేవుని ఆలయములో నేను ఉండాలి, ఆయన ఆలయములో ఆయన ప్రసన్నతని నేను చూడాలి, ఆయన ఆలయములో ఆయన్ను నేను ధ్యానించాలి. ఇది దావీదు కోరుకున్న ఒక వరం. ప్రజలందరూ ఒక సందర్భంలో దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు రాజా దేవుని మందిరానికి వెళదామని అడిగారు. ప్రజలు దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు దావీదుకి గొప్ప సంతోషం కలిగింది. నేను సంతోషించాను అని చెప్పారు. దేవుని మందిరము అంటే బాధాకరంగా, దేవుని మందిరము అంటే ఇబ్బంది పడుతూ, దేవుని మందిరానికి అలా రాకూడదు. దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు సంతోషంగా ప్రభు సన్నిధికి రావాలి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే, ఈరోజే బంధువులు వచ్చారు ఏమి వెళ్తాంలే, ఈరోజే మాంసం తీసుకొచ్చి పెట్టారు అది వండాలి కదా ఏమి వెళ్తాంలే, ఈరోజు సెలవు దినం ఇల్లంతా శుభ్రపరచుకొని పనులు చేసుకోవచ్చు అంటే, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి ఆ సమయంలో అనేకమైన పనిబాటల కొరకై ఆ సమయాన్ని హెచ్చిస్తున్నారు. చూడు, దేవుని మందిరము యొక్క విలువలు తెలియని వారు, దేవుని మందిర విలువలు తెలియని వారు కనుకనే సమయాన్ని అలా వ్యర్థం చేస్తున్నారు. దావీదు మహా గొప్ప రాజు. ఆయనకి ఎన్ని పనులుంటాయి, ఎన్నో పనులుంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళదామంటే ఆయన సంతోషంగా దేవుని మందిరానికి వెళ్తున్నారు. కనుక దేవుని మందిరం యొక్క విలువలు తెలుసు ఆయనకి. ఆయన ఏమంటాడో తెలుసునా, నీ మందిరము గడప యొద్ద కనిపెట్టుకొని ఉండటం నాకు మేలు అంటాడు ఆయన. దేవుని మందిరము యొక్క గడప యొద్ద నేను కనిపెట్టుకోవటం మేలు. దేవుని మందిరములో ఉన్న శ్రేష్టతలు ఆయన ఎరిగినవాడు. దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదములు ఆయనకు తెలుసు. అందుకే నీ మందిరము గడప యొద్ద నేను కనిపెట్టుకుండటం నాకు మేలు. నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె నీ మందిరములో నేను ఉంటాను అంటాడు ఆయన. పచ్చని ఒలీవ మొక్క వలె నీ మందిరంలో ఉంటాను. నీవు రాజువు కదా, నీవు సింహాసనం మీద ఆసీనుడివై రాజనగరంలో ఉండి పరిపాలన చేయాలి కదా, గొప్ప బాధ్యతలు నీ మీద ఉన్నాయి. ఈ బాధ్యతలన్నీ సక్రమంగా జరిపించి, ఈ బాధ్యతలు ఈ కర్తవ్యాన్ని నెరవేర్చి ప్రజలకు క్షేమం చేకూరాలంటే నేను దేవుని మందిరములో ఉండాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడే నాయకత్వానికి, రాజరికానికి, పరిపాలనకి న్యాయము చేయగలుగుతాను. దేవుని మందిర విలువలు తెలియకపోతే నేను ఎలా పరిపాలన చేయగలుగుతాను? నీ కుటుంబ క్షేమం కొరకు, నీ వ్యక్తిగత క్షేమం కొరకు, నీ పిల్లల ఆశీర్వాదము కొరకై నీవు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉండాలంటే దేవుని మందిరములో ఉండాలి.
మందిర విలువలు తెలిసినప్పుడే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరిచి, దేవుని సన్నిధిని తక్కువ అంచనా వేసి, నీకున్న సమస్యలే, నీకున్నటువంటి పదవులే గొప్పవని నీవు అనుకుంటే ఒక రోజున రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోలేదా? రాజులు పరిపాలిస్తున్నప్పుడు వారి పరిపాలనలు పతనం కాలేదా? దేవుని మందిరం మీద శ్రద్ధ నిలిపినటువంటి వారి పరిపాలనలు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. వారి పరిపాలన దేవుడు దీవెనకరంగా, అభివృద్ధికరంగా మారుస్తూ వచ్చారు. దేశంలో ప్రజల మధ్యలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు రగిలించారు. దేవుని మందిర విలువలు మనం తెలుసుకొని ఉండాలి. యేసు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తున్నారు. అందరూ దేవుని వాక్యం ఇలాగే వింటున్నారు. కొంతమంది దేవుని మందిరానికి రానివారు వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్నప్పుడు కొంతమంది వాక్యం వింటున్నారు. మరి కొంతమంది వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి మందిరం అవసరం లేదు. ఎక్కడ వ్యభిచార కొంపలు ఉన్నాయో అక్కడ ఉంటారు. ఎక్కడ అపవిత్రమైన పనులు జరుగుతున్నాయో అక్కడ ఉంటారు. ఎక్కడ దేవునికి అసహ్యమైన ఉన్నాయో అక్కడ తిరుగుతుంటారు. దేవుని మందిరానికి వచ్చి కొంతమంది వాక్యం వింటున్నారు యేసు ప్రభు చెప్తుంటే. వీళ్ళు యేసు ప్రభు చెప్తున్నప్పుడే ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది గనుక ఈమెను మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని లేఖనం చెప్తుంది. మరి నువ్వేం చెప్తావు? మోసే ధర్మశాస్త్రములో దేవుని మందిరంలో సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని చెప్పట్లేదా? చెప్తుంది కదా. మరి మీరెక్కడ తిరుగుతున్నారు? వెళ్ళి మీరెక్కడ తిరుగుతున్నారు? ఎవరిని పట్టుకొచ్చారు? మోసే ధర్మశాస్త్రంలో రాయబడినది ఒక వ్యభిచారం చేసిన ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలన్న లేఖనం మీకు గుర్తుంది. కానీ దేవుని మందిరములో సమాజముగా కూడి ప్రభుని ఆరాధన చేయాలన్న లేఖనం మీకు గుర్తులేదా? వాళ్ళు ఆ మాట అడిగినప్పుడు ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు. అయినా సరే వారు మాటికి ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అన్నారు, పాపం చేయని వాడెవడో ఆ మీద రాయి వేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఇదే రాయబడింది, పాపము లేనివాడు రాయి వేసి వెళ్ళండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు తలెత్తి చూశారు. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు నాకు శిక్ష విధించలేదు, నేను కూడా నీకు శిక్ష విధించను, నీవిక పాపము చేయకు అని చెప్పారు. దేవుని మందిరానికి ఆమెను తీసుకొచ్చారు. యేసు ప్రభు ఆ మందిరంలో ఉన్నారు. ఆమె పాపంతోనే పట్టబడింది, అపవిత్రతతోనే పట్టబడింది. కానీ దేవుని మందిరానికి ఆమె వచ్చింది కనుక యేసు ప్రభు ఆమెను శిక్షించలేదు, కానీ ఆమెను క్షమించాడు యేసు ప్రభు. దేవుని మందిరముతో ఒక సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరముతో ఒక సహవాసం నివాసం ఏర్పరచుకున్నప్పుడు దేవాతి దేవుడు నీ పాపములని, నీ దోషములని ఆయన క్షమించి వేస్తాడు. ఎంతటి ఘోరమైన పాపమైనా దేవుని సన్నిధిలో క్షమించబడుతుంది. అది ఎంత అపవిత్రమైన కార్యమైనా సరే దేవుని ఆలయములో ప్రభువు దాన్ని క్షమిస్తాడు. ఆయన క్షమించి చెప్తున్నారు, ఇక నీవు పాపము చెయ్యకు అని. నా పాపం క్షమించబడుతుందా? నాకు విమోచన ఉంటుందా? విడుదల ఉంటుందా? నేను చేస్తున్న ఘోరమైన తప్పిదాలకి, నేను చేస్తున్న అపవిత్రమైన పనులకి నాకు విడుదల ఉంటుందా అంటే విడుదల ఉంటుంది. అది ఎక్కడో తెలుసునా? దేవుని మందిరానికి నీవు వచ్చినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు నీకు విడుదల ఇస్తాడు. ఆయన ప్రతి మానవాళి పాపము నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో రక్తమును కార్చాడు. ఆయన కార్చిన రక్తములో పాపము లేదు గనుక పాపము లేని రక్తముతో మనల్ని కడిగినప్పుడు మన పాపపు యొక్క మరకలు తొలగిపోతాయి. పాపము నుంచి విడుదల పొంది మనం పవిత్రులముగా, పరిశుద్ధులముగా మార్చబడేదే దేవుని యొక్క మందిరం. కనుక ఈ మందిరముతో నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ మందిరములో నీ పాప దోషములన్నింటినీ ప్రభు తొలగించి నిన్ను పవిత్రునిగా, పరిశుద్ధునిగా మార్చి ఆయన రక్తపు ముద్రలు నీ మీద వేస్తాడు.
గనుక ఏ అపవాదికి నీ మీద నేరారోపణ చేయకుండా, ఏ అపవాది నీ మీద నింద మోపకుండా, నీ పాపాన్ని ఎత్తి చూపకుండా క్రీస్తు కార్చిన రక్తముతో నిన్ను కడుగుతాడు ఆయన. ఆ రక్తముతో కడగబడినప్పుడు నీ పాపమిక ప్రభువుకి కనబడదు, నీ దోషమిక కనబడదు. యేసు క్రీస్తు రక్తములోనే మన పాపముల నుంచి మనం విడుదల పొందుతాం. అది దేవుని మందిరములో జరుగుతుంది, అది దేవుని మందిరములో జరుగుతుంది. పాప క్షమాపణ దేవుని మందిరములో కలదు, పాపానికి విడుదల కలదు, దోషం తొలగిపోతుంది. యేసు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఇక్కడ దేవుని ఆలయములో పాపానికి విడుదల పొందిన వారే సియోనులో దేవుని ఎదుట కనబడతారు. సియోనులో దేవుని సన్నిధిలో వారు కనబడతారు. పాపం నుంచి విడుదల పొందినవారు. దేవుని మందిరములో మనం పాపం నుంచి మనం విడుదల పొందుతున్నాం. మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన అతిక్రమాలు కొన్నిసార్లు మనుషులు వాటిని క్షమించకపోవచ్చు, క్షమించడానికి వాళ్ళకు మనసు ఉండకపోవచ్చు. కానీ దేవాతి దేవుడు మనుషుల చేత, అధికారుల చేత క్షమించబడని పాపములన్నిటినీ కూడా దేవుని మందిరములో ప్రభు క్షమించి వేస్తాడు ఆయన. ఒకవేళ ఆ పాపం మరలా నీకు జ్ఞాపకానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రభుని అడిగినట్టయితే ప్రభు అంటాడు, నాకు తెలియనే తెలియదు నువ్వు పాపం చేసినట్టుగా అంటాడు. ఆయన రక్తముతో కడిగి ఒకసారి తుడిచివేస్తే మరెప్పుడు ఆ పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక దేవుని మందిరంలో పాప క్షమాపణ పొందిన వారే సియోనులో దేవుని ఎదుట కనబడతారు. రెండవదిగా, దేవుని మందిరములో వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవుని స్తుతించే ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. నిత్యము దేవుని స్తుతించే ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. మరి స్తుతి అనేది లేకపోతే మన జీవితంలో ఎలాంటి మార్పు అనేది కలగదు. దేవుడు మనకు నోరిచ్చింది తినడానికి, మాట్లాడటానికి మాత్రం కాదు. మొదటిగా ఆయనను స్తుతించడానికి ప్రభు మనకు నోరిచ్చారు. దేవుని స్తుతించిన తర్వాతనే మనం ఆహారం తీసుకోవాలి. దేవుని స్తుతించిన తర్వాతనే ఉదయకాలం, ఆ తర్వాత మనం మాట్లాడటకు ప్రారంభించాలి. కనుక దేవుని మనం మొదట మన నోటితో మనం స్తుతించడానికి మనం అలవాటు చేయాలి. మన నోటికి ఒక స్తుతించే ఒక అనుభవాన్ని మనం నేర్పాలి. అలా మన నోటిని మనం ఏం చేయాలంటే అలవాటు చేయాలి, స్తుతించే అలవాటు చేయాలి. ఎఫ్రాయిమీలు ఉన్నారు, వారి నోటికి అబద్ధాలని అభ్యాసం చేశారని వాక్యంలో రాయబడింది. నోరు తెరిస్తే అబద్ధమే చెప్తారు, ఎందుకంటే అలా అభ్యాసం చేశారు. ఏది నిజం చెప్పరు. చిన్న విషయము కూడా నిజం చెప్పడానికి ఇష్టపడరు. పెద్ద విషయమైనా అది నిజం చెప్పడానికి ఇష్టపడరు. చిన్న చిన్న విషయాలే కానీ అవి అబద్ధాలు. అంటే వాళ్ళ నోటికి వాళ్ళు ఏం అభ్యాసం చేశారంటే అబద్ధాలని అభ్యాసం చేశారు. ఒకరోజు నేను పాల ప్యాకెట్ ఉంటే ఫ్రిడ్జ్లో బ్రదర్ని పిలిచి ఇది వేడి చెయ్యి, కాఫీ పెట్టు అని చెప్పాను. సరే అనేది తీసుకుని వెళ్ళాడు, వంట రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఆ పాలు వేడి చేస్తున్నాడు. నేను సరే కాఫీ కలుపుకుందామని అక్కడికి వెళ్ళాను. వెళితే పాలు దాంట్లో నిండుగా ఉన్నాయి పాలు. నేను ఇచ్చిన ప్యాకెట్లో అన్ని పాలు లేవు. పాలు ఇన్ని పాలు ఎలా వచ్చినాయి, నీళ్ళు కలిపావా అని అడిగాను. నేను కలపలేదని చెప్పాడు. మరలా అడిగాను, మరలా చెప్పలేదు. నిజం చెప్పు, నీళ్లు కలిపావా లేదా అన్నాను. నేను కలపలేదు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక దెబ్బ కొట్టాను, అప్పుడు కలిపానని చెప్పాడు. అంటే చిన్న విషయమే, అది పెద్ద విషయం కాదు. కలిపాను అని చెప్తే సరిపోయింది. ఎందుకు కలిపావు అని అడుగుతాను, అంతమించి ఏమన్నాను కదా. నీళ్ళు పోసానంటే సరిపోయి, నిజం ఒప్పుకుంటే సరిపోయి, అది పెద్ద విషయమేం కాదు, అది చిన్న విషయమే. అయినా అబద్ధం ఎందుకు చెప్పాడంటే అభ్యాసం చేశాడు. అలా నోటికి ప్రతిదీ అబద్ధమే చెప్పాలని అభ్యాసం చేశారు. నోటికి అభ్యాసం చేయాల్సింది అబద్ధాలు కాదు, అది చిన్న విషయాలే. చిన్న విషయమే ఒప్పుకుంటే సరిపోలా. పోసానన్నా నీళ్ళు పోసాను అని చెప్తే సరిపోలా, అది చిన్న విషయమే. కానీ ఎందుకు అబద్ధం చెప్తున్నారంటే అబద్ధాన్ని నోటికి అభ్యాసం చేశారు. కానీ దేవుని స్తుతించడానికి మన నోటికి మనం అభ్యాసం చేయాలి. అలా దేవుని స్తుతించేది మన నోటికి అభ్యాసం చేస్తే మనం అబద్ధాలు చెప్పలేము, నిజమే చెప్పగలుగుతాం. ఎందుకంటే దేవుని స్తుతించే నోరు కనుక నిజమే పలుకుతుంది, నిజమే చెప్పగలుగుతాం. కనుక మన నోటికి దేవుని స్తుతించే ఒక అనుభవం మనం నేర్పాలి. అలా దేవుని స్తుతించినటువంటి వారు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అలా స్తుతించిన వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. కొన్ని కుటుంబాల్లో స్తుతి ఉండదు.
స్తుతి లేని కుటుంబాల్లో జీవం ఉండదు. స్తుతి లేని చోట మరణం ఉంటుందని వాక్యం చెప్తుంది. కొన్ని కుటుంబాలు జీవంతో వాళ్ళు జీవిస్తున్నా సరే మరణించిన స్థితిలోనే ఉంటున్నారు. ఎందుకంటే దేవుని స్తుతించే అనుభవం ఆ కుటుంబంలో ఉండదు. పొద్దున లేవగానే దేవుని స్తుతించరు. తల్లిదారి తల్లిది, పిల్లదారి పిల్లది, తండ్రిదారి తండ్రిది అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అందరం కలిసి కాసేపు దేవుని స్తుతిద్దామనుకోరు. పోనీ వ్యక్తిగతంగా కాసేపు దేవునికి స్తోత్రాలు చెప్దామనుకోరు. పని బాటలకు వెళుతున్నారు, సంపాదన అయితే ఉంది కానీ అక్కడ స్తుతి లేదు. స్తుతి లేదు కనుక ఆ కుటుంబంలో జీవము లేదు. బ్రతుకుతున్నామన్న పేరుంటుంది కానీ చచ్చిన అనుభవాలతోనే ఉంటున్నారు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేదు. ప్రేమ లేదని కారణం ఏంటంటే మరణం. మరణమందు నిలిచుండువాడు ప్రేమ లేనివాడని వాక్యంలో రాయబడింది. దేవుని స్తుతించలేని ఒక అనుభవమే జీవము లేని ఒక అనుభవం. ఈ జీవము లేని అనుభవాలతో మనం దేవుని సన్నిధిలో నిలవబడలేము. అందుకే మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించువారమై ఉండాలి. యెహోవా నామము సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తయం వరకు స్తుతి నొందదగినదని వాక్యంలో రాయబడింది. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. దేవుని మన మహిమపరుస్తూనే ఉండాలి. ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుని చేతిలో ఒక దీప కలశం ఉంటుంది. ఆ దీప కలశాన్ని అతను పక్కన పెట్టేదానికే వీల్లేదు. అది ఎల్లప్పుడూ అతని చేతిలో ఉండాలి. దాంట్లో నిప్పులు ఉండాలి. నిప్పుల మీద సుగంధ ద్రవ్యాలు వేయాలి. అది పొగ గుమాయిస్తూనే పొగ గుబాలి పొగ రావాలి. అది ప్రత్యక్ష గుడారంలో అతని చేతిలో ఉండాలి. ఏ రోజున ఆ దీప కలశాన్ని తీసి అతను పక్కన పెడతాడో ఆ రోజు అక్కడే మరణిస్తాడు. అతను ఆ యాజకుడు అక్కడే మరణిస్తాడు. గనుక అతను డ్యూటీ చేసి అతను డ్యూటీ దిగిపోయేంత వరకు వేరొక యాజకుడు వచ్చి ఆ డ్యూటీలో ఎక్కేంత వరకు, ఆ డ్యూటీలో జాయిన్ అయ్యేంత వరకు అతని చేతిలోనే ఉండాలి. దీప కలశములో ఉన్నటువంటి నిప్పులు ఆరిపోకూడదు. అందులో ధూపం అనేది ఆరిపోకూడదు. అది నిత్యము ధూపం వేస్తూనే ఉండాలి. అతను తిరుగుతున్నా సంచరిస్తున్నా ఆ పరిసర ప్రాంతాలన్నా తిరుగుతున్నా సంచరిస్తున్నా అది చేతిలోనే ఉండాలి. కనుక అది ప్రక్కన పెట్టేదానికే వీల్లేదు. అదే నిత్యము దేవుని స్తుతించే ఒక అనుభవం. ఏ సమయంలో అతను అది పక్కన పెడతాడో ఆ రోజు అదే సమయంలో అతను మరణిస్తాడు. ఒక యాజకుడు మరణించకుండా నిత్యము దేవునికి సేవలు చేయాలంటే అతని చేతిలో దీప కలశం ఉండాలి. ఏ రోజున దీప కలశం పోతుందో ఆ రోజున అతను మరణిస్తాడు. కనుక మనం అందరము దేవునికి యాజకులైన రాజవంశమై ఉన్నాం. ప్రతి వారి చేతిలో ఒక దీప కలశం ఉండాలి. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించే ఒక అనుభవం ఉండాలి. అది ఎప్పుడు నువ్వు పక్కన పెడతావో ఆ రోజే మరణం సంభవిస్తుంది. అందుకొరకే నీవు ఆ దీప కలశాన్ని పక్కన పెట్టకూడదు. చచ్చిన వారికి బ్రతికిన వారికి అహరోను మధ్య నిలబడి ఆ దీప కలశం తీసుకొని వెళ్ళే ధూపం వేస్తే తెగులు ఆగిపోయింది. తెగులు ఆగిపోయి ప్రజలు బ్రతికారు. తెగుళ్ళని నివారించేది, వ్యాధులు తొలగించేది, రోగాలు తొలగించేది, ప్రజల్ని బ్రతికించేది దేవుని స్తుతించే ఒక అనుభవమే. మనం స్తుతించినప్పుడే తెగుళ్ళు రోగాలు తొలగిపోతాయి. అనేక వైరస్లు వస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎన్నో వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధులు నివారించాలి, తెగుళ్ళని ఆపాలి, రోగాలు తొలగిపోవాలి, మనిషి బ్రతకాలి. అందుకు అవసరమైనది నీ నోట ఒక స్తుతి ఉండాలి. నిత్యము దేవుని స్తుతించే ఒక అనుభవమే వ్యాధులు రోగాలన్నిటినీ తొలగించి వేస్తుంది, వైరస్సులన్నీ తొలగించి వేస్తుంది. అందుకే ప్రతి వారి నోట దేవుని స్తుతించే ఒక అనుభవం ఉండాలి. నిత్యము మనం అలాగున ప్రభుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరములో నివసించేవారు సియోనులో దేవుని ఎదుట కనబడతారు. ఆయనను నిత్యము స్తుతించేవారు సియోనులో దేవుని ఎదుట కనబడతారు. ఆ కింద వాక్యంలో రాయబడింది, నీ వలన బలము నొందిన వారు ధన్యులు. దేవుని వలన మనము బలము నొందాలి. మనిషి ఈ రోజున బలం పొందాలని ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. మంచిదే. మనిషికి బలం అవసరం. కష్టపడి పని చేసుకోవాలంటే శక్తి కావాలి, బలం కావాలి. ఎన్ని ఆహార పదార్థాలు తీసుకున్నా అది నీ శరీరం వరకే ఉంటుంది. శరీరం అభివృద్ధి చెందుతుంది, శరీరం విస్తరిస్తుంది, కానీ ఆత్మలో ఒక ఎదుగుదల అనేది ఉండదు. అందుకే దేవుని వలన మనం బలం పొందితే
దేవుని వలన బలం పొందితే మనం ఆత్మలో బలపరచబడతాం. కనుక మన దేవుని వలన బలం పొందినప్పుడే సియోనులో దేవుని ఎదుట మనం కనబడగలుగుతాం. దేవుని ద్వారా మనం బలం పొందాలి. దేవుని ద్వారా ఒక వ్యక్తి ఎప్పుడు బలం పొందుకొనగలుగుతాడు? దేవుని ద్వారా మనం బలం పొందాలంటే వాక్యంలో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుతాం. అబ్రహాం శారమ్మ యొక్క శరీరములు మృతతుల్యం అయిపోయినప్పటికీ విశ్వాసము ద్వారా బలము పొందెను అని రోమాపత్రికలో రాయబడింది. వారి శరీరములో మృతతుల్యం అయిపోయినా విశ్వాసము ద్వారా వారు బలం పొందారు. వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు విశ్వాసంతో మనం బలం పొందుతాం. శరీరం మృతతుల్యం కావచ్చు, నీకున్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోవచ్చు, నీకున్న పరిస్థితులన్నీ అనుకూలంగా లేక అడుగంటిపోవచ్చు, ఒక్కొక్కటిగా అడుగంటిపోయి నీరు గారిపోయి ఉండొచ్చు. కానీ విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూడు, అలాంటి పరిస్థితిలోనే మరలా నీవు నూతన బలాన్ని పొందుకుంటావు. ఆయన కొరకు ఎదురు చూసేవారిని దేవుడు సిగ్గుపరచడు. దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఎన్నడూ సిగ్గునందరు, వారు నూతన బలాన్ని పొందుకుంటారు. కనుక విశ్వాసముతో మీరు దేవుని కొరకు ఎదురు చూడండి. కొన్ని పరిస్థితుల్లో మీకు అనుకూలించక అవి దిగజారిపోయి ఉంటాయి, కొన్ని పరిస్థితులు చేజారిపోయి ఉంటాయి, కొన్ని పరిస్థితులు కలిసి రాక అవి మీకు దూరం అయిపోయి ఉంటాయి. ఇక వాటిలో మీరు ఎంత మాత్రం నిరీక్షణ లేనటువంటి, విశ్వాసం లేనటువంటి ఒక అనుభవంలో మీరు ఉండొచ్చు. అయితే దేవుని వాగ్దానాలు మనకున్నాయి, దేవుడిచ్చిన ప్రమాణాలు మనకున్నాయి, ఆయన వాక్యం మనకుంది. ఆ వాక్యాన్ని చేతబట్టి యెహోవా కొరకు మీరు విశ్వాసంతో ఎదురు చూడండి. ఎక్కడ మీరు నీరసిల్లి దిగజారిపోయి విఫలమైపోయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అక్కడే తిరిగి మరలా మీరు నూతన బలాన్ని పొందుతారు, అక్కడే మరలా మీరు బలపరచబడతారు. దానికి మనకు వాక్యములో అబ్రహాము శారమ్మలే గుర్తుగా కనబడుతున్నారు. మృతతుల్యం అయిపోయిన వారి శరీరాలు వారు నూతన బలాన్ని పొందారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించారు గనుకనే నమ్మదగిన దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి పరమును విడిచి వారు నివసిస్తున్న గుడారం ఎత్తుకొచ్చాడు. ఆయన అసాధ్యమైన కార్యాన్ని ఆయన సాధ్యపరిచాడు. నూతన బలమును, శక్తిని ప్రభు అనుగ్రహించారు. వారి బలం ఉడిగిపోయింది, దేవుని బలం వారికి ప్రసాదించబడింది. కనుక దేవుని వలన బలమును మనం పొందాలి. దేవుని వలన బలం పొందాలంటే దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడే ఆయన బలాన్ని మనం పొందగలుగుతాం. ప్రియమైన వారులారా, యేసు ప్రభు గురించి రాయబడింది, ఆత్మ బలముతో ఆయన అరణ్యానికి కొనిపోబడెను అని. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పొందినది ఆత్మ బలం. ఆత్మ బలముతో ఆయన అరణ్యానికి కొనిపోబడ్డాడు. అరణ్యానికి కొనిపోబడి 40 రాత్రింబవళ్ళు 40 రోజులు ఆయన ఉపవసించి ప్రార్థించాడు. 40 రోజులు ఆహారం ఏమీ తీసుకోకుండా రాత్రింబవళ్ళు ప్రార్థించారు. అంటే ఆయనలో ఉన్న బలం ఆత్మ బలం. ఆత్మ ద్వారా ఆయన పొందిన బలమే ఆయన 40 రోజులు రాత్రింబవళ్ళు ఉపవసించి ప్రార్థన చేయగలిగాడు. ఆ ఉపవాస ప్రార్థనలు ముగించేటప్పుడు అపవాది చేత ఆయన శోధించబడ్డాడు. అపవాది చేత ఆయన శోధించబడినప్పుడు అపవాదిని ఆయన జయించినది ఆత్మ బలముతో ఆయన జయించాడు. కనుక మనకి ఆత్మ బలం మనకు అవసరం. ఆత్మ బలముతో మనము నింపబడాలి. యేసు ప్రభు తన శిష్యులకు కూడా అదే చెప్పింది, మీరు యెరూషలేములో కనిపెట్టండి, పైనుండి మీ మీదకి దేవుని శక్తి దిగివస్తుంది. ఆ శక్తిని బలమును పొందిన తర్వాతనే మీరు సువార్త ప్రకటించడానికి ప్రారంభించండి. దేవుని శక్తిని, దేవుని బలమును పొందకుండా మీరు సువార్తను ప్రకటించడానికి వెళితే మీరు జయం పొందలేరు, మీరు జయ జీవితం చేయలేరు. ఎదురవుతున్న పోరాటాలు, ఎదురవుతున్న సమస్యలని మీరు ఎదుర్కోలేరు. అన్యజనుల్ని ఒక ప్రక్క జయించాలి, యూదులని ఒక ప్రక్కన జయించాలి, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నవారిని, ధర్మశాస్త్రోపదేశకులని జయించాలి, అధికారులని, నాయకులని మీరు జయించాలి, అపవాదిని జయించాలంటే మీరు ఆత్మ బలము పొందాలి. ఆత్మ బలము పొందితేనే మీరు జయించగలుగుతారు.
పైనుండి శక్తిని మీరు పొందాలి, పైనుండి బలమును మీరు పొందాలి. అప్పుడే మీరు జయ జీవితం చేయగలుగుతారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆత్మ బలమును మనం పొందినప్పుడే ఈ లోకములో మనం జయ జీవితం చేయగలుగుతాం. ఆత్మ బలమును మనం పొందకపోతే లోకమును మనం జయించలేం. లోకములో ఉన్న వాటిని మనం జయించలేం. లోకాధికారిని మనం జయించలేము ఆత్మ బలము లేకపోతే. ఆత్మ బలం మనం పొందినప్పుడే లోకమును, అందులో ఉన్న వాటిని మనం జయించగలుగుతాం. శరీరమును, శరీర కోర్కెలను మనము జయించగలుగుతాం. లోకాధికారిని మనము జయించగలుగుతాం. అపవాది కుయుక్తి తంత్రములని మనము జయించగలుగుతాం. దావీదు అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మ బలముగా ఆయన మీదికి దిగివచ్చను గనుకనే ఆయన సింహమును, ఎలుగుబంటిని, గొల్యాతును జయించగలిగాడు. గనుక దేవుని ఆత్మ నింపుదల మనకు అవసరం. దేవుని ఆత్మ ప్రతి వారిలో బలముగా దిగి రావాలి. దేవుని ఆత్మ బలమును ప్రతి వారు పొందాలి. మనలో ఉన్న బలము ఏదైనా ఉన్నదంటే అది ఆత్మ బలమై ఉండాలి, అది ఆత్మ శక్తి అయి ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ శక్తితో ఒక్కొక్కరు ఆత్మ బలముతో నింపబడాలి. బలమైన ఆత్మ శక్తిని పొందాలి. ఆత్మ బలముతో నింపబడినప్పుడే రాత్రి మొదలు ప్రార్థన చేయగలుగుతాం. ఆత్మ బలముతో నింపబడినప్పుడే సాతాను పోరాటాలు జయించగలుగుతాం, శోధన జయించగలుగుతాం. అలాంటి ఒక ఆత్మ బలం మనకు అవసరం. ఆ ఆత్మ శక్తితో మనం నింపబడాలని వాక్యం చెప్తుంది. ఆత్మ బలమును పొందిన వారే దేవుని సన్నిధిలో సియోనులో కనబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ బలము లేనివారు సియోనులో దేవుని ఎదుట కనబడలేరు. కనుక మనం ఆత్మలో బలం పొందాలి. శరీరము కృషించిపోయినా సరే పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుని యందు నూతన శక్తి కలిగి బలపరచబడి మేము దినదినము మేము బలం పొందుతున్నాం. బాహ్య రీతిగా బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య జీవితంలో అంతరంగ పురుషుడు ఆత్మ బలముతో నింపబడి దినదినము నూతనపరచబడాలి. శరీరం ఏ రోజుకైనా అది బలహీనమైపోతుంది, ఏ రోజుకైనా శరీరం అది మనల్ని విడిచిపెడుతుంది. కానీ మనలో ఉన్న ఆత్మ బలమే అంతరంగ పురుషుని నూతనపరిచి దేవుని ఇల్లు చేరేటట్టుగా చేస్తుంది. కనుక దేవుని ఆత్మ బలముతో మనము నింపబడాలి. తర్వాత అక్కడ క్రింద రాయబడింది, యాత్ర చేయు మార్గములు, యాత్ర చేసే మార్గములని మనము ప్రియముగా ఎంచుకోవాలి. యాత్ర చేసే మార్గాలు ప్రియముగా ఎంచుకోవాలి. వాళ్ళు అలాగే ప్రియముగా ఎంచుకున్నారు. వారు యాత్రలు చేసే మార్గాలని ప్రియముగా ఎంచుకున్నారు. ఇశ్రాయేలీయులందరికీ ప్రమాణాలు ఇవ్వబడ్డాయి. వారు ఇశ్రాయేలు దేశంలో, కనాను దేశంలో విస్తరించిపోయారు. యోర్దానుకి ఇటువైపు, యోర్దానుకి అటువైపు విస్తరించారు. ఇశ్రాయేలు ఎక్కడున్నా సరే వాళ్ళు యెరూషలేములో దేవుని మందిరములో, దేవుని మందిరం దగ్గర ప్రభు సన్నిధిలో వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు కనబడాలి. సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా కనబడాలి. ఒకటి పస్కా పండగకి కనబడాలి, రెండవదిగా పెంతెకోస్తు పండగకి కనబడాలి, మూడవది పర్ణశాలల పండుగకి కనబడాలి. గనుక వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే యాత్ర చేసి ఎన్ని దినాలైనా సరే యెరూషలేముకు రావాలి. అక్కడ దేవుని సన్నిధిలో వాళ్ళు కనబడాలి. అలా వారు యాత్ర చేసే దినములని వాళ్ళు ప్రియముగా ఎంచుకొని యాత్ర చేస్తూ వచ్చారు. గనుక మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. ఈ యాత్ర చేసే దినాలని మనం ఏం చేయాలంటే ప్రియముగా ఎంచుకోవాలి. యాత్ర చేసే దినాలని దూషించకూడదు, యాత్ర చేసే దినాలని శపించకూడదు. యాత్ర చేసే దినాలని ప్రియముగా ఎంచుకోవాలి. అలా ప్రియముగా ఎంచుకున్నప్పుడే నీవు యాత్ర చేయగలుగుతావు. ప్రతి సంవత్సరం ఏం పోతావులే అని చెప్పి అనుకోకూడదు. దేవుని సన్నిధిలో కనబడాలి. యాత్ర చేసే దినములని ప్రియముగా ఎంచుకోవాలి. ప్రతి వారం ఏమి వెళ్తావులే మందిరానికి అని అనుకోకూడదు. యాత్ర చేసే దినములని ప్రియముగా ఎంచుకోవాలి. పేతురు అంటారు, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వాక్యాలు.
పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో వారు నీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. ఇక్కడ పేతురు చెప్తున్నారు, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు. ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలని మీరు విసర్జించాలి. యాత్రికులు పరదేశులు చేయవలసిన కార్యం ఏంటంటే శరీర ఆశేచ్ఛలని విసర్జించాలి. శరీరములో కలుగుతున్న కోరికలను, తుచ్చమైన వాటిని విసర్జించాలి. ఇది యాత్రికులు చేయవలసిన కార్యం. మనమంతా యాత్రికులం, పరదేశులమై ఉన్నాం. నిలవరమైన స్థిరమైన నివాసం అంటూ మనకి ఈ లోకంలో ఏదియూ లేదు. ఏదైనా ఒక ఆశ్రయం ఉంది, ఒక ఆధారం ఉందంటే మన ప్రభువే మనకు ఆశ్రయం. గనుక యాత్ర చేసే దినాల్లో శరీర సంబంధమైన కార్యములని మనం విసర్జించాలి. రెండవదిగా మనం చేయవలసిన విషయం ఏంటంటే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి దర్శన దినమందు దేవుని మహిమపరచాలి. యాత్ర చేసే వారిలో రెండవదిగా సత్క్రియలు కనబడాలి. ఆ తర్వాత వారిలో ఒక మంచి ప్రవర్తన ఉండాలి. యాత్ర చేస్తున్నాం, మనందరం యాత్రికులం, పరదేశులమై ఉన్నాం. నేను యాత్రికులను, పరదేశిని అనే వాళ్ళందరూ గట్టిగా లేలి అని చెప్పండి. శబ్దం రావట్లేదు. యాత్రికుని, పరదేశిని అనేవాళ్ళు గట్టిగా హలేలి అని చెప్పండి. నేను యాత్రికుని కాదు, పరదేశిని కాదు, నేను ఇక్కడ స్థిరమైన నివాసం ఏర్పరచుకున్నాను అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాత్రికులకు, పరదేశులకు శరీర సంబంధమైన కోరికలను విసర్జించాలని ఒక హెచ్చరిక ఉంది. శరీర కోరికలను, తుచ్చమైన వాటిని విసర్జించిన వారే యాత్రికులు, పరదేశులు. శరీర ఆశలని, శరీర కోరికలను నెరవేర్చుకునేవారు యాత్రికులుగా, పరదేశులుగా ఉండలేరు. అట్టివారు సియోనులో దేవుని ఎదుట కనబడలేరు. మన సియోనులో దేవుని ఎదుట కనబడాలంటే యాత్రికులంగా, పరదేశులంగా ఉండాలి. వీరికి దర్శన దినం ఒకటి ఉంది. ఆ దర్శన దినమున అన్యజనులు మన సత్క్రియలను బట్టి దేవుని మహిమపరచాలి. యాత్రికుల్ని, పరదేశుల్ని బట్టి అన్యజనులంతా కూడా దేవుని మహిమపరచాలి. అలా మహిమపరిచేటట్టుగా మనం సత్క్రియలు చేయాలి. మంచి క్రియలు మన యందు కనబడాలి. మనం ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వారే యాత్రికులు, పరదేశులు. దేవునికి మహిమ కలుగునుగాక. 119వ కీర్తన 54వ వాక్యాన్ని చూడండి. 119వ కీర్తన 54వ వాక్యం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యాత్రికుడనైనటువంటి నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. యాత్రికుడు ఎల్లప్పుడూ పాటలు పాడుకుంటూ అతను యాత్ర చేస్తారు. పాటలు పాడుకుంటూ యాత్ర చేస్తున్నా అంటే దీని అర్థం ఏంటి? వాక్యంలో ఏమి రాయబడిందో తెలుసునా? ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చెయ్యాలి, సంతోషము కలిగినా పాటలు పాడాలి. శ్రమ కలిగితే ప్రార్థన, సంతోషం కలిగితే పాటలు. యేసు ప్రభుకి శ్రమలన్నీ ముందున్నాయి. ఆ శ్రమలన్నీ ముందున్నాయి. ఆయన ఒక రొట్టెని ఎత్తిపట్టుకొని విరిచి, ఇది నా శరీరం మీ కొరకు విరవబడుతుంది. ఒక పాత్రను ఎత్తిపట్టి, ద్రాక్షరసం నా రక్తం మీ కొరకై ఇది చిందబడుతుంది, మీరు ఇది భుజించి పానం చేయండి అని చెప్పారు. అంటే ఆయన ముందు ఆయన అనుభవించే శ్రమ ఉన్నది. ఈ శ్రమను ఆయనకు తెలిసినా సరే వారు కీర్తనలు పాడుకుంటూ ఒలీవల కొండకెళ్ళారు. అంటే శ్రమల్లో కూడా వాళ్ళు కీర్తన పాడారంటే దాని అర్థం ఏంటంటే శ్రమల్లో వారు సంతోషంగా ఉన్నారు. యాత్రికునికి కలుగుతున్న బాధలు, యాత్రికునికి కలుగుతున్న పోరాటాలు, యాత్రికునికి ఎదురవుతున్న నిందలు, యాత్రికునికి ఎదురవుతున్నటువంటి దూషణలు, వీటన్నిటి మధ్యలో యాత్రికుడు ఏం చేయాలంటే ఆయన బసలో పాటలు పాడాలి.
ఇలా నేను యాత్రికుడనైన నేను నా బసలో కీర్తనలు పాడుటకు నీ కట్టడలే నాకు హేతువులాయను. దేవుని కట్టడలను గురించి ఆయన కీర్తన పాడుతున్నారు గనుక యాత్రికుని నోట ఒక కీర్తన ఉండాలి. యాత్రికుడు ఎల్లప్పుడూ కీర్తన పాడి ప్రభుని స్తుతించి మహిమపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన యాత్ర చేసే దినములలో బస చేసేటటువంటి స్థలములో మనం పాటలు పాడుటకు దేవుని కట్టడలే మనకు హేతువులుగా మారాలి. ఈ కీర్తన రాసింది పాస్టర్ అరుల్ దాస్ పాస్టర్ గారు రాశారు. ఆయన గురించి ఈ పుస్తకంలో సాక్ష్యం ఉన్నది. ఆయన అందరూ విడిచిపెట్టినప్పుడు, ఆయన ఒంటరిగా సువార్తకు వెళ్ళేటప్పుడు ఈ కీర్తన ఆయన రాశారు. సాక్ష్యం ఉంది ఆయన గురించి ఒక పుస్తకంలో. ఆయన యాత్ర చేస్తున్నటువంటి సువార్త కొరకై యాత్రికునిలాగా ఆయన వెళ్ళేటప్పుడు, నా జీవిత యాత్రలో నాకెవ్వరు లేరు ప్రభువా నువ్వు తప్ప అని ఆయన అలా ప్రయాణం చేస్తూ సేవ చేశారు. ఆయన గురించి మరొక సాక్ష్యం కూడా ఉన్నది. ఆయన సేవ కొరకని వెళ్ళిన తర్వాత సేవ చేశారు, సువార్తలు ప్రకటించారు, కానీ ఎక్కడ ఆయనకి ఆ కానుకలు కానీ ఎక్కడ ఆయన చేతికి రాలేదు. తిరిగి ఆయన మరలా గమ్యం చేరుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కాలనుకున్నారట. అయితే టికెట్ కొనడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని ఆ పరిస్థితిలో అక్కడ ప్రభు యొక్క ఆత్మ చెప్తున్నారంట, ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో ఉన్న ప్రజలందరికీ నా సువార్తను ప్రకటించమని చెప్పారంట. వెంటనే ఆయన స్టేషన్లోనే యేసు ప్రభు యొక్క మరణమును, ఆయన కల్వరి శ్రమను గురించి, పునరుద్ధానం గురించి ప్రకటించారు. ఆ తర్వాత ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు. ఆయన ట్రైన్ రాగానే వెళ్ళి ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చొని ఉన్నారు, కానీ ఆయన దగ్గర టిక్కెట్ లేదు. ట్రైన్ కదిలిపోయేటటువంటి సమయానికి ఒక వ్యక్తి టిక్కెట్ తీసుకొని వచ్చి ఆయన కూర్చున్న కిటికీ దగ్గరికి వచ్చి ఒక చేత్తో కిటికీ పట్టుకొని మరొక చేత్తో టిక్కెట్ ఆయనకి లోపలికి అందించారంట. ఆయన చాలా సంతోషించి ఆ టిక్కెట్ తీసుకొని ప్రభుని స్తుతించారు. ఆయన కిటికీ పట్టుకున్న ఆ స్థలాన్ని చూసినప్పుడు ఆ కిటికీకి పచ్చి రక్తమంతా ఉందట ఆ కిటికీకి. అప్పుడు ఆయన వెంటనే గ్రహించుకున్నారు, నాకు ఇప్పుడు ప్రయాణం కొరకే ఒక టిక్కెట్ తీసుకొని వచ్చింది, నా ప్రభువే నా కొరకు ఒక టిక్కెట్ తీసుకొచ్చారని గుర్తించారు. యాత్ర చేస్తున్నటువంటి దినములలో యాత్రికులమైన మనకి ఏ అవసరతున్నా, ఏ అక్కరున్నా సరే మన ప్రభువైన యేసే మన అవసరతలు, మన అక్కరలు తీరుస్తాడు. మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని మనం యాత్ర చేసే వల్ల మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ప్రకటించవలసిన సువార్త మనం ప్రకటిస్తే మనకు కావలసినవి మన ప్రభువే స్వయంగా తీసుకొచ్చి మనకు అందిస్తాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్ర చేసే దినములని మనం ప్రియముగా ఎంచుకోవాలి. ఆ దినాలు సనుక్కోకూడదు. ఆ దినములని సనుక్కుంటా గొనుక్కుంటా ఉంటే యాత్ర చేసేటటువంటి దినముల యొక్క విలువలు తెలియవు. యాత్ర చేసే దినాలని ప్రియముగా ఎంచుకోవాలి. ఇదేంటి యాత్ర చేసే దినాలు, ఎవరు లేరు, నానే వాళ్ళు లేరు, అందరూ దూరం అయిపోయారు, ఉన్నవారంతా కూడా దూరం అయిపోయారు, నేను ఒంటరిగా ప్రయాణం చెయ్యాలా అని చెప్పి యాత్ర చేసే దినాలని సనుక్కోకూడదు. యాత్ర చేస్తున్న దినాలని దూషించుకోకూడదు. అవి నీవు ప్రియముగా ఎంచుకుంటేనే రేపటి రోజున సియోనులో దేవుని సన్నిధిలో కనబడతావు. కనుక యాత్ర చేసే వారి యొక్క అవసరతల అక్కరలన్నీ ప్రభు తీరుస్తాడు. వారికి ఏ కొరత లేకుండా ప్రభు సహాయం చేస్తారు. దాని కింద మరొక మాట రాయబడి చూడండి, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా మార్చారు. వారు బాకాలోయలో బడి వెళ్ళారు. యాత్ర చేసేటప్పుడు, వారు యెరూషలేం చేరేటప్పుడు వారు కొన్ని లోయల గుండా దాటి వెళ్ళాల్సి వచ్చింది. ఆ లోయల గుండా వారు దాటి వెళ్ళేటప్పుడు కొన్ని బాకాలోయల్లో బడి వెళ్ళారు. బాకా అంటే మనం బాకాలు ఊదుతారు చూడండి, బాకాలు ఊదినప్పుడు శబ్దం వస్తుంది. బాకా ఊదితే ఏమొస్తుంది? శబ్దం వస్తుంది. అలాగే కొన్ని లోయలు ఎండిపోయి, జలాలు లేకుండా ఎండిపోయి, నెరలి విడిచిపోయి ఒకలాంటి రోదన శబ్దం వినబడుతుంటుంది. ఒకలాంటి రోదన శబ్దం వినబడుతూ ఉంటుంది. అంటే ఎండిపోయిన స్థితి, నెరలి విడిచిపోయిన అనుభవం,
నీటి తడి లేదు, అక్కడ ఒక్క నీటి బొట్టు కూడా లేదు. అలాంటి లోయల్లో పడి వాళ్ళు ఏం చేశారంటే దానిని జలమయంగా చేస్తూ వెళ్ళారు. బాకా లోయలో పడి దాన్ని జలమయంగా మార్చారని వాక్యంలో రాయబడి. యాత్ర చేస్తున్న మనకు కూడా బాకా లోయలు ఎదురవుతాయి. నెరలు విడిచిన అనుభవాలు ఎదురవుతాయి. నెరలు విడిచిన భూమిలో విత్తనం వేస్తే పంట రాదు, ఏ చెట్టు మొలవదు, ఎందుకంటే అక్కడ నీటి తడి లేదు. కనుక మనం అనుకున్న కార్యాలు అక్కడ జరగవు, అన్నీ విఫలమైపోయి అడుగంటిపోయిన స్థితి అది. కనుక ఇలాంటి లోయలోనికి వచ్చినప్పుడు అనేక కిలోమీటర్లుగా వాళ్ళు ప్రయాణాలు చేసి అక్కడికి వచ్చారు. ఆ లోయల్లోకి వెళ్ళినప్పుడు ప్రయాణం చేసే వాళ్ళకి ఒక ఆశ పుడుతుంది. అంటే మనం ప్రయాణాలు చేస్తూ వచ్చాం, ఈ లోయలో నీరుంటుంది, మన దప్పిక తీరుతుందని. అయితే వీళ్ళు ఆ లోయలోకి వచ్చేసరికి అది కూడా నెరలు విడిచింది. ఆ లోయలో కూడా నీటి తడి లేదు. కనుక ఎంతో ఆశ పెట్టుకొని వచ్చారు. ఎంతో ఆశ పెట్టుకొని దప్పిక తీరుతుంది, ఈ లోయలోకి వెళ్తే దప్పిక తీరుతుంది, ఇక్కడ మనకు జలం దొరుకుతుంది, దప్పిక తీర్చుకొని మరలా నీటి నింపుకొని మనం ప్రయాణం చేయొచ్చు అనుకున్నారు. అక్కడికి వెళితే అది ఎలా ఉందో తెలుసునా? అది ఎండిపోయినట్టుగా ఉంది. బాకా శబ్దం వినబడినట్టుగా ఎండిపోయిన అనుభవంలో ఒక ఘోష వినబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి అనుభవాన్ని మనం దాటాల్సి వస్తుంది. నెరలు విడిచిన అనుభవం, బీడుబారిన జీవితం మనకు ఎదురవుతాయి. విఫలమైపోయిన పరిస్థితులు, శిథిలమైపోయిన పరిస్థితులు, అడుగంటిపోయిన పరిస్థితులు, చేతికి కలిసిరాని పరిస్థితులు ఎదురవుతాయి. అందులో బడి మనం దాటి ముందుకు వెళ్ళాలి. యాత్ర ముగించి వెనక్కి వెళ్ళకూడదు. లోయల దగ్గరికి వచ్చారంటే ఎంతో ఆశతో వచ్చారు. ఆశతో వచ్చారు కానీ ఆశలన్నీ విఫలమైపోయినాయి. ఎదురు చూశారు కానీ నిరాశ మిగిలింది. ఒక్క నీటి బొట్టు కూడా అక్కడ కనబడలేదు. కనుక ఆ బాకా లోయలో వాళ్ళు ఏం చేశారంటే, బాకా అనేది అక్కడ అర్థం ఏమి ఇవ్వబడిందంటే నిట్టూర్పులు, ఏడ్పు అని ఇవ్వబడింది. అలాంటి పరిస్థితులకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ లోయలో యాత్ర చేసేటప్పుడు నిట్టూర్పులు విడిచారు, కన్నీళ్లు విడిచారు. నిట్టూర్పులు విడిచి, కన్నీళ్లు విడిచి అక్కడ వాళ్ళు కన్నీటితో ఆ ప్రాంతమంతా కూడా తడిపారు. ఒక్కొక్క ప్రాంతానికి యాత్రికులు సేవలు చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో దొరుకుతుంది, ఏదో ఉంటుందని ఆశతో వెళితే అక్కడ తాగడానికి నీరు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అది బాకాయ లోయలాగా అది ఒక ఘోష పుడుతుంటుంది. అక్కడికి వెళ్ళి చేయవలసింది ఏముంది? అక్కడికి వెళ్ళి కన్నీరు కార్చాలి. అక్కడికి వెళ్ళి ఏడ్పు, కన్నీరు మిగిలింది. ఎంతో పెద్ద సిటీ కదా, అది ఒక పెద్ద పట్టణం కదా. మనం ఈ పట్టణానికి వెళ్ళే సేవకి అక్కడ మనకు అన్ని అనుకూలంగా జరుగుతాయంటే అక్కడ ఒక్క పూట కూడా అన్నం దొరకలేదు. అక్కడ దప్పిక తీరలేదు. ఆకలితో, వేదనతో, కన్నీళ్లు, నిట్టూర్పులు, బాధలు, ఈ బాకా లోయని వారు కన్నీళ్లతో తడిపారు. గనుక ఈ ప్రాంతాలలో సేవలు ప్రారంభించినప్పుడు ఒక బాకా లోయ, ఎక్కడ చూసినా నెరలు విడిచిన ప్రాంతాలు, విత్తనం వేస్తే, వాక్యం అనే విత్తనం వేస్తే పంట వచ్చే పరిస్థితి లేదు. ఆశలన్నీ విఫలమైపోయి అడుగంటి పోయినాయి. ఆకలి తీరట్లేదు, దప్పిక తీరట్లేదు. కన్నీరు విడిచారు. కన్నీటితో ఏమైందో తెలుసునా? నెరలు విడిచినటువంటి భూమి కన్నీళ్లతో తడపబడింది. ఎప్పుడైతే భూమి కన్నీళ్లతో తడపబడిందో, తడపబడిన భూమి మెత్తన చేయబడి ఆ నెరలన్నీ కూడా పూడిపోయి ఆ లోయలు జలమయముగా మార్చబడ్డాయి. ఆనాడు బాకా లోయలు ఇదిగో ఈ రోజున దేవుడు జలమయంగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆనాడు ఒక్క మనిషి, ఇద్దరు మనుషులు అన్నం తినడానికే పూట గడవలేదు. ఇప్పుడు 100 మంది తిన్న ఆహారం సమృద్ధిగా ఉంటుంది. దేవుడు బాకా లోయలని జలమయముగా మార్చాడు. నీ కన్నీటి బొట్టు ఏది వ్యర్థము కాదు. నీవు కార్చిన కన్నీటి బొట్టు ఏది నిష్ప్రయోజనం కాదు. మనము కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు విలువైనది. నెరలు విడిచిన జీవితం, అడుగంటిన జీవితం, ఎండిపోయిన స్థితిని మరలా జలమయముగా మార్చేదే కన్నీటి ప్రార్థనా జీవితం. అలాంటి కన్నీటి ప్రార్థనా జీవితం కలిగిన బిడలు సంఘములో లేవాలి. బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా మార్చాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీరు లేదే, అడుగంటి పోయింది, వెనుదిరిగి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళలేదు. ఆనాడే వెనుదిరిగి వెళ్ళిపోయింటే ఈరోజు సేవలు జలమయంగా మారేటివా? ఈరోజు పరిచర్యలు అభివృద్ధికరంగా మార్చబడేటివా? బాకా లోయలో బడి వెళ్ళి దానిని మనం జలమయముగా మార్చాలి.
గనుక బాకాలోయలన్నీ కూడా జలమయముగా మార్చేదే మన కన్నీటి ప్రార్థన. నీ కుటుంబంలో అడుగంటిపోయిన స్థితియా, చదువుకున్న ఉద్యోగం రాలేదు, వయసుకొచ్చావు సంబంధం రాలేదు, నెరలు విడిచిన బాకాలోయలో పడి వెళుతున్నారు, కష్టపడుతున్నారు, కలిసి రావట్లేదు, ఎంత సంపాదించినా అప్పులు తీరట్లేదు, ఆర్థిక సమస్యలే బాకాలోయలో పడి వెళుతున్నారు, ఎంత ప్రార్థించినా శరీరంలో బలహీనతలు తొలగలేదు, ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కలగలేదు, వ్యాధి నయం కాలేదు, బాకాలోయలో పడి వెళుతున్నారు, సమస్యలనే బాకాలోయలో పడి వెళుతున్నారు. ఆ బాకాలోయలో పడి వెళ్ళేటప్పుడు అధైర్యపడవద్దు, వెనుదిరగవద్దు, కన్నీరు విడిచి ప్రభుని వేడుకొనండి, కన్నీరు విడిచి ప్రభుని వేడుకొనండి. మరి కొంత సమయంలో ఈ బాకాలోయ దాటితే యెరూషలేము వెళ్ళి చేర్చబడతారు. అక్కడ సియోను ఉన్నది, అక్కడ ప్రభు నివసిస్తున్నాడు, అక్కడ దేవుని సన్నిధిలో కనబడతావు. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం కన్నీరు విడువు, ప్రతిఫలం పొందబోతున్నావు, ప్రతిఫలం పొందబోతున్నావు, ప్రభు ముఖము చూడబోతున్నావు. కన్నీటి లోయలో వెళ్ళుచున్నప్పుడు నా హృదయము బహు తల్లడిల్లెనుగా, క్రీస్తు నుండి నన్ను ఎడబాపలేవు, నీ నిత్య నిబంధన మారలేదు. కన్నీటి లోయలలో వెళ్ళుచున్నప్పుడు నా హృదయము బహు తల్లడిల్లెనుగా, క్రీస్తు నుండి నన్ను ఎడబాపలేవు, నీ నిత్య నిబంధన మారలేదు. కన్నీటి లోయలో మనం వెళ్ళుచున్నప్పుడు ఏది కూడా మనల్ని క్రీస్తు నుండి ఎడబాయదు. మనం వెళ్ళుచున్న యాత్ర చేసే మార్గాలు కన్నీటి లోయలుగానే ఉంటాయి. యేసన్ గారు నన్ను బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ శారదా కాలనీలో నేను అన్న దగ్గర ఉన్నాను. అక్కడ ఆంటీ ఉంటారు, ఆంటీకి చెప్పాడు అన్న, వాడికి ట్రాన్స్ఫర్ వచ్చింది, వాడు వెళ్ళే చోట వాడికి ఏమి దొరకవు, వాడు ఏదైనా తినాలనుకుంటే కొనిపెట్టమ్మా అని చెప్పాడు. ముందే చెప్పారు, అక్కడ ఏమి దొరకవని. నేను చాలా చిన్నగా ఉండేవాడిని సేవకు వచ్చినప్పుడు, ఆకలి అయ్యేది, ఒక పక్కన ఆకలి అయ్యేది, దప్పిక, ఏం చేస్తాం. ఒకరోజు పాస్టర్ గారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమీ తినలేదు, మేము ఏమీ తినలేదు, తిరిగి వచ్చాం. సాయంత్రం అయింది, రాత్రి అయిన తర్వాత ఆయన నాకు ఒక 10 రూపాయలు ఇచ్చి ఏదైనా తినేసి రాపో అని చెప్పారు. ఆయన అలాగే పడుకున్నారు నీళ్ళు తాగి. 10 రూపాయలు తీసుకుని వెళ్తే బెంగళూరులో ఎక్కడ ఏమీ రాలేదు, ఒక ఆమ్లెట్ కూడా అక్కడ 15 రూపాయలు, 10 రూపాయలకు ఒక దోశ కూడా రాదు అక్కడ. నేను అలాగే తిరిగి మళ్ళీ 10 రూపాయలు తీసుకొచ్చి నేను తినేసి వచ్చానులే అని చెప్పాను. ఆ రాత్రి మేము పస్తే అలాంటి ఎన్నో రాత్రులు పస్తున్నా, అయినా మేము అధైర్యపడలేదు, ఆకలితో ఉన్నాం, అలాగే ముందు కొనసాగాం. సిటీల్లో సేవలు ప్రారంభించాలంటే మీకు తెలుసు, ఇక్కడ ప్రారంభ దినాల్లో ఉన్నవారికి ఆ సేవా అనుభవాలు ఏంటో తెలుస్తాయి. ప్రియమైన దేవుని బిడలారా, మరి బాకాలోయలో బడి మనం వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు దానిని మనం జలమయంగా మార్చాలి, కన్నీటితో తడిపి జలమయంగా మార్చాలి. వాళ్ళు ఆ బాకాలోయలో కన్నీరు విడిచి దాటి వెళ్ళిపోయారా, వెంటనే తొలకరి వర్షం కురిసింది, ఆ లోయలన్నీ నీళ్లతో నింపబడిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అలా బాకాలోయలో బడి వెళ్ళగానే దేవుడు ఒక తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు, సమృద్ధిగా అక్కడ జలాన్ని నింపుతాడు, అక్కడ వారి అవసరతలన్నీ ప్రభువు తీరుస్తారు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా మార్చారు. వారు నానాటికి బలాభివృద్ధి చెందారు, నానాటికి క్షీణించిపోలేదు, నానాటికి వాళ్ళు కృషించిపోలేదు. యాత్ర చేసే దినాలు ప్రియముగా ఎంచుకున్నవారు నానాటికి కృషించిపోలేదు, నానాటికి వాళ్ళు దిగజారిపోలేదు, నానాటికి వాళ్ళు ఏమయ్యారు, బలాభివృద్ధి చెందారు. ఉజ్జియా దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన బలాభివృద్ధి చెందుతూ వచ్చాడని వాక్యలో రాయబడింది. దేవుని ఆశ్రయించినంత కాలం మనం బలాభివృద్ధి చెందుతాం, బలము అభివృద్ధి చెందుతాం. చాలామందిని చూస్తున్నాం, బలాభివృద్ధి లేదు. ప్రారంభ దినాల్లో ఎక్కడున్నారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు. అప్పుడు ఏ సమస్యలో ఇప్పుడు అదే సమస్యలు, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు అలాంటి పరిస్థితులు. బలాభివృద్ధి లేదు, అభివృద్ధి విస్తరణ అనేది లేదు. ఎందుకంటే సమస్యలు, సనుగులు, గొనుగులు, వాక్యానికి విరోధం, సేవకులకు వ్యతిరేకం, దేవుని నడిపింపుకు విరోధం. ఎంత చెప్పినా వినేది లేదు, లోబడేది లేదు. ఎక్కడున్నారంటే ఉన్న చోటే ఉన్నాం, అభివృద్ధి లేదు. అప్పుడే బాగున్నాం, ఇప్పుడు మరలా దిగజారిపోయాం. అప్పుడేదో పూట గడిచేది,
ఇప్పుడు అది కూడా కష్టమైంది. అప్పుడున్న స్థితిగతులు ఇప్పుడు లేవు. బలాభివృద్ధి చెందలేదు, దిగజారిపోయిన అనుభవాలు. ఎందుకంటే యాత్ర చేసే మార్గాలు ప్రియముగా ఎంచుకోలేదు. యాత్ర చేసే దినాలు మనం ప్రియముగా ఎంచుకున్నప్పుడు, మన దేవుని ఆశ్రయించినప్పుడు మనల్ని దేవుడు నానాటికి బలాభివృద్ధి కలుగ చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అభివృద్ధి చెందుతూ వస్తాం. గనుక నీకు ఇంకా అభివృద్ధి లేక దేవుని సన్నిధిలో కనబడలేని స్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును నీ వింటూ వచ్చావు. నీవు బలాభివృద్ధి చెంది సియోనులో దేవుని ఎదుట కనబడాలి. అలా కనబడాలంటే దేవుని మందిరముతో ఒక సహవాసం ఏర్పరచుకోవాలి. దేవుని స్తుతించే ఒక అనుభవం నువ్వు అభ్యాసం చేసి ఉండాలి. అలాగే దేవుని వలన బలం పొందాలి. యాత్ర చేసే మార్గాలు ప్రియముగా ఎంచుకోవాలి. బాకాలోయలో బడి వెళ్ళి దాన్ని జలమయంగా మార్చాలి. అప్పుడే దేవుని సన్నిధిలో నీవు సియోనులో ప్రభు ఎదుట కనబడతావు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, నీ స్థితిని, నీ పరిస్థితులను, నీ కుటుంబ జీవితాన్ని మార్చగలిగినది దేవుని వాక్యం. వాక్యానికి లోబడండి, వాక్యానికి విధేయత చూపండి. దేవుడు పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు. అక్కడ రాయబడింది, వారిలో ప్రతివాడు ఎవరు విడిచిపెట్టబడలేదు, ఎవరు త్రోసివేయబడలేదు. కనుక మనం ఇక్కడ కూడి ఉన్న మనందరిలో ఎవరు దూరం కాకూడదు. ప్రతి ఒక్కరూ సియోనులో దేవుని ఎదుట కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధిలో కనబడట కొరకే మన జీవితాన్ని మనం అప్పగించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో కనబడే సమయం ఆసన్నమై ఉన్నది. గనుక ప్రభు వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. మనల్ని మనం తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే మోకరించి త్వరగా ప్రార్థన చేసుకుందాం.